శూద్రులు. శూద్రులు ఏం చేసేటువంటి వారు? ఇంజనీరింగ్ పని. ఇక్కడ మనకి ఏదైనా ఇక్కడ ఇంజనీరింగ్ అని అంటున్నానండి, మీరు గమనించాలి. ఇక్కడ చెప్పులు కుట్టడం కూడా ఒక ఇంజనీరింగే, ఓకేనా? తర్వాత ఇతరత్ర వడ్డరి పని కూడా ఒక ఇంజనీరింగే. అంటే ఈ ఉత్పత్తి పనులన్నీ కూడా, ఏ పనులైనా సరే కూడా ఇక్కడ మనం వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా తక్కువ చేసి మాట్లాడడానికి వీలు లేనే లేదు. సనాతన ధర్మం అట్లా చెప్పలేదు. ఇప్పుడు ఇట్లా ఒక బాక్స్ ఉన్నది అనుకోండి, ఈ బాక్స్ లో ఇది బ్రాహ్మణము, ఇది క్షత్రియము, ఇది వైశ్యుడు, ఇది శూద్రుడు. ఇట్లా 4 కలిస్తేనే బ్యాలెన్స్ గా ఉంటది. ఈ 4 ఇట్లా ఒక్క లైన్ పైన అసంతృప్తి. మళ్ళీ ఖచ్చితంగా 4కి 4 వారి వారి యొక్క వర్ణాశ్రమాలు పాటిస్తే చాలా బాగుంటుంది అని వేదం చెప్పింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు, ఇక్కడ వీరికి ఆహార నియమాలు ఏమి లేవు. ఇక్కడ ఖచ్చితంగా క్షత్రియులు ఏం చేయాలంటే శరీర దారుఢ్యానికి వీళ్ళు కొంత మాంసాహారం భుజించినా తప్పు లేదని కొంత శాస్త్రంలో వీరికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఎందుకంటే కాపాడాలి ప్రజల్ని, కొంచెం శరీరము దారుఢ్యంగానే ఉండాలి. వైశ్య శూద్రాదులకు కూడా పర్వాలేదు, కానీ బ్రాహ్మణుడు మాత్రము వేదము చదువుతాడు కాబట్టి ఆ వేదం చదివేటువంటి బ్రాహ్మణుడు ఎట్టి పరిస్థితిలో వాటిని ముట్టడానికి వీల్లేదు. అది చదివితే ఆయనకు వేదం రాదు, మన ఈ దేశం పురోగతి ముందుకు వెళ్ళదు. కాబట్టి ఈ 4 ధర్మాలకి ఇవి ధర్మాలు, ఇవి అని చెప్పి మనకి క్లియర్గా ఒక సిస్టమ్ ఒకటి మనకి చక్కగా మన వేదంలో చెప్పబడ్డది. నేను అన్ని ప్రామాణికమే మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నేను మీకు మంత్రపూర్వకంగా చెప్పా. ఏదైనా ప్రామాణికం, ఏదో వారు చెప్పింది వీరు చెప్పింది చెప్పట్లే, ప్యూర్గా వేదంలో ఏం చెప్పింది. అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటివి? ఇక్కడ శూద్రాదులు ఎట్లా తీసుకుంటున్నారు ఈ విషయాలంటే, అందరూ అనను, కొంతమంది వారిని ఏదో అంటురాని వాళ్ళని, లేదా వీళ్ళందరూ కూడా పని చేయటానికే పుట్టారని, చాలా తప్పుడు ఎగ్జామ్షన్ ఇదైతే. ఎంత తప్పుడు అంటే, ఈ 4 ఉంటేనే సంపూర్ణత. బ్రాహ్మణుడు ఉండాలి, క్షత్రియుడు ఉండాలి, వైశ్యుడు ఉండాలి, శూద్రుడు కూడా ఉండాలి. ఇంకోటి, ఈ పనులు చేయడం ద్వారా వీళ్ళని అంటరాని వాళ్ళు అసలు అననే అనద్దు. ఎందుకంటే మనమందరం పుట్టింది 4 వర్ణాల వాళ్ళు భగవంతుడి నుంచే పుట్టారు. ఒక్కరు కూడా ఇట్లా విడిగా బయటికి రాలే. సమాజానికి 4 స్తంభాలు 4 ఖచ్చితంగా ఉండాలి. 4 ఉంటేనే బాక్స్, ఏది తీసినా మళ్ళీ బాక్స్ ఉండదు, సంపూర్ణత కలగదనమాట. అయితే ఇక వీళ్ళు పని చేసే వాళ్ళు వీళ్ళని అంటురాని వాళ్ళుగా ధర్మం చెప్పలేదు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కొంత బ్రాహ్మణులు వాళ్ళకు ఉన్నటువంటి అహంకారంతో వాళ్ళని తిట్టి ఉండొచ్చేమో కానీ సనాతన ధర్మంలో శూద్రులను అంటురాని వారుగా చెప్పబడలేదు.